వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసామండి. దానికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి పావర్టీ. సో పావర్టీ అంటే ఏంటి, దానికి సంబంధించిన రెమెడీస్ గవర్నమెంట్ ఏం తీసుకుంది, దీంట్లో టైప్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇవాళ క్లాస్లో చూద్దామండి. సో వాట్ ఈస్ పావర్టీ? Poverty is a state or condition in which a person lacks the resources for a minimum standard of living, that is, the basic necessities of life, food, clean water, shelter and clothing. పావర్టీ అంటే ఏంటి అంటేనండి, ఒక పర్సన్ మినిమం బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని కండిషన్లో ఉంటే కనుక అతను పేదరికంలో ఉన్నట్టు చెప్పచ్చు. సో ఈ మినిమం బేసిక్ నీడ్స్ ఏంటి అంటే గనక ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, అలానే క్లీన్ వాటర్ కూడా. దీనికి ఇంకా కొంత మోడర్న్ ఎకనామిస్టులు దీన్ని ఇంకా ఇంక్లూడ్ చేశారంటే ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ బేసిక్ నెసెసిటీస్ కి ఇంకొన్ని ఫ్యాక్టర్స్ యాడ్ చేశారు. దాంట్లో ఏంటి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్. హెల్త్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ అందరికీ జరగాలండి. అలానే ఎడ్యుకేషన్ కూడా అందరికీ ఉండాలి. అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే మినిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. మీరు లేటెస్ట్ కండిషన్లో ఇప్పుడు చూడండి, కరోనా టైంలో మనకి ఇవన్నీ బాగా కనపడ్డాయండి. ఏది, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్. ఒక చోట ఈ వలస కార్మికులు చూసాం కదండి, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ్డారండి. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగ్గా లేని కండిషన్ ఏదండి, ఇది కూడా పావర్టీనే అని చెప్పేసి కొంతమంది మోడర్న్ ఎకనామిస్టులు చెప్పడం జరిగింది. ఇది పావర్టీకి డెఫినేషన్కి సంబంధించి. అసలు ఈ పావర్టీ వర్డ్ని ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు అంటే కనుక లాటిన్ లాంగ్వేజ్ అండి. సో పాపర్ అనే దానికి వర్డ్ అనమాట. సో దాని మీనింగ్ ఏంటి, పావర్టీ. ఈ డెఫినేషన్ ఆఫ్ పావర్టీ బై యుఎన్ఓ. వీళ్ళు ఏం చెప్పారంటేనండి, ద కండిషన్ ఇన్ విచ్ ద పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ, రెస్పెక్ట్ అలాంగ్ విత్ మినిమం నీడ్స్ ఈజ్ ఆల్సో ఇన్ పావర్టీ. అంటే కొంతమంది ఏం చెప్పారు, మినిమం బేసిక్ నీడ్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అలానే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారంటే కనుక ఓన్లీ మినిమం బేసిక్ నీడ్సే కాదు, అలాగే ఒక పర్సన్ స్వేచ్ఛని కానీ, ఈక్వాలిటీని కానీ, సమానత్వం కానీ, రెస్పెక్ట్ని కూడా, గౌరవం కూడా పొందలేకపోతే అతను కూడా పేదరికంలోనే ఉన్నాడు అని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు డెఫినేషన్ ఇచ్చారు. అసలు పేదరికానికి మెయిన్ రీజన్స్ ఏంటండి, ఇంక్రీజ్ రేట్ ఆఫ్ రైజింగ్ పాపులేషన్. ఒక దేశంలో గనక విపరీతంగా పాపులేషన్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, పాపులేషన్ పెరుగుతూ ఉంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి. ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ అవ్వట్లేదో దానివల్ల ఆటోమేటిక్ ఏమొస్తుందండి, వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ అవ్వవు. ఆటోమేటిక్గా పావర్టీ అనేది అక్కడ రైజ్ అవుతుంది. తర్వాత లెస్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్లో వచ్చేటప్పటికంటే ఫుడ్ కండిషన్ మనం చెప్పుకున్నాం కదండి, ఫుడ్ కూడా దీంట్లో ఒక పావర్టీలో కండిషన్. కాబట్టి అగ్రికల్చర్లో తక్కువ ఉందనుకోండి ప్రొడక్టివిటీ, ఆటోమేటిక్గా మనం ఫుడ్ అనేది తీసుకోలేము. లెస్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, మన దగ్గర ఉన్న రీసోర్సెస్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం. అలానే ఏ షార్ట్ రేట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక దేశం అనేది కంపల్సరీ డెవలప్ అవుతూ ఉండాలండి. డెవలప్ అవుతూ ఉంటే గనక పావర్టీ కానీ అలానే అన్ఎంప్లాయ్మెంట్ కానీ తగ్గుతాయి. కానీ ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుందో ఈ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఇంక్రీజింగ్ ప్రైస్ రైజ్, మనకు వచ్చే డబ్బులేమో తక్కువ, మన అవసరాలేమో ఎక్కువ. వాటికి పెట్టాల్సిన డబ్బులు, ప్రైజెస్ అనేవి గూడ్స్కి పెరిగిపోయినాయి అనుకోండి, అవి కొనుక్కోలేక మళ్ళీ మన బేసిక్ నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోలేం. దానివల్ల కూడా పావర్టీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ కండిషన్ అండి, అన్ఎంప్లాయ్మెంట్. ఎప్పుడైతే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది తగ్గిపోయి పావర్టీ అనేది రైజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. ఈ పావర్టీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయండి. వాట్ ఈజ్ పావర్టీ లైన్?
ఏ లెవెల్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఫ్యామిలీ ఇన్కమ్ below which one is classified as poor according to governmental standards, also called as poverty level. అంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ కానీ అలానే ఒక ఫ్యామిలీ ఇన్కమ్ కానీ బిలో ఒక లైన్ కి ఉంది అంటే కనుక గవర్నమెంట్ అనేది ఒక లైన్ సెట్ చేస్తుందండి. ఆ లైన్ కన్నా కూడా ఒక పర్సన్ కానీ అలాగే ఒక ఫ్యామిలీ ఇన్కమ్ కానీ తక్కువ ఉంటే వాళ్ళు పావర్టీలో ఉన్నారు అని చెప్పేసి అంటారు. అలాగే వాట్ ఈజ్ ఎంపీసీఈ? ఎంపీసీఈ మీన్స్ ద మంత్లీ పర్ క్యాపిటా కన్సంప్షనల్ ఎక్స్పెండిచర్ అండి. దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి మంత్లీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. దేనికి ఖర్చు పెడుతున్నాడు ఈ మంత్లీ ఎంపీసీఈ అంటే కనుక ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ బై ఎ పర్సన్ టు గెట్ హిజ్ ఆర్ హర్ డైలీ క్యాలరీస్ ఫర్ ఏ మంత్. ఒక పర్సన్ కి డైలీ ఇన్ని క్యాలరీస్ కావాలి అని ఉంటుంది. సో అవి క్యాలరీస్ పొందాలి అంటే కనుక ఇతను ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవాలి. ఆ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవటానికి అతను కొంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఖర్చు పెడతాడు. అది త్రూ అవుట్ ద మంత్ కనుక తీసుకున్నాం అనుకోండి దాన్ని ఎంపీసీఈ అని చెప్పేసి అంటారండి. నెక్స్ట్, ఆన్ ఎవ్రీ ఇయర్ October 17th is celebrated as ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. ప్రతి సంవత్సరం అండి అక్టోబర్ 17 నాడు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది సెలబ్రేట్ చేస్తారండి. సో నెక్స్ట్, హూ క్యాలిక్యులేట్స్ పావర్టీ ఇన్ ఇండియా? ఇండియాలో పావర్టీని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? సో ఇన్ ఇండియాలో పావర్టీని ఎన్ఎస్ఎస్ఓ అండి. మనం నేషనల్ ఇన్కమ్ అప్పుడు కూడా చెప్పాం. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు శాంపుల్ డేటా అంతా తీసుకొస్తారు, దాన్ని సిఎస్ఓ వాళ్ళకి పంపిస్తారు. వీళ్ళంతా ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఏ మినిస్ట్రీ కింద ఉన్నాయండి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI దీని కింద ఉండటం జరిగిందండి. నెక్స్ట్ అండి, పావర్టీ లైన్ డెఫినేషన్ బై ద వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ కూడా దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చిందండి. వీళ్ళు ఏం చెప్పారు? పర్ డే $1.90. ఓకేనా అండి? $1.9 కన్నా కూడా ఒక రోజు మనిషి యొక్క ఇన్కమ్ తక్కువ ఉంటే గనక అతను ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అని చెప్పేసి అన్నారు. సో ఇఫ్ వన్ డే ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ గ్రేటర్ దెన్ $1.90 అయితే గనక అతను అబౌవ్ పావర్టీ లైన్ లో ఉన్నాడు. అలానే అతని యొక్క ఇన్కమ్ బిలో $1.90 అయితే గనక బిలో పావర్టీ లైన్ లో ఉన్నాడు. సో ఈ $1.09 ఏం చూపిస్తుంది అంటే కనుక టోటల్ గా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఓకేనా అండి? అతను ఎంత ఖర్చు పెడుతున్నాడు అనే దానికి సంబంధించింది అనమాట. ఇన్ ఇండియా పావర్టీ వాజ్ ఫస్ట్ క్యాలిక్యులేటెడ్ బై దాదాబాయ్ నవరోజీ. ఇండియాలో ఫస్ట్ ఎవరు క్యాలిక్యులేట్ చేశారు అంటేనండి పావర్టీ దాదాబాయ్ నవరోజీ. సో దాదాబాయ్ నవరోజీ గారు ఆయన యొక్క బుక్ లో ఏదండి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ లో ఈయన ఫస్ట్ టైం 1872లో ఫస్ట్ సారి పాపులేషన్ ఈయన 17 crores గా క్యాలిక్యులేట్ చేశారు. అలానే ఈయన ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. ఈయన పావర్టీని ఎలా క్యాలిక్యులేట్ చేశారంటేనండి జైల్ కాస్ట్ మెథడ్. జైల్ కాస్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఈయన జైల్లో ఉన్నారండి ఈ టైంలో. ఈ జైల్లో ఉన్నప్పుడు ఓ రోజు ఒక ఖైదీకి పెట్టే ఫుడ్ ఎంత అవుతుంది అనేది క్యాలరీస్ లో డబ్బుల్లో క్యాలిక్యులేట్ చేశారనమాట. అది బయట ఉండే మనిషి అంత ఫుడ్ అనేది తీసుకోగలుగుతున్నారా ఆ డబ్బులకి అనేది క్యాలిక్యులేట్ చేశారు. సో జైల్లో ఉన్న వ్యక్తే ఎక్కువ తింటున్నాడు అనమాట బయట ఉన్న వాళ్ళకన్నా. సో ఆ రకంగా బయట వాళ్ళు పావర్టీలో ఉన్నారు అని చెప్పేసి ఈయన చెప్పారు. నెక్స్ట్ ఇదే బుక్ లో డ్రైన్ ఆఫ్ వెల్త్. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటేనండి భారతదేశం యొక్క సంపద ఇంగ్లాండ్ కి తరలి వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్ ని ఈ బుక్ లో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇన్ 1961 దండేకర్ అండ్ రథ్ అనే ఇంకొక ఇద్దరు ఎకనమిస్టులు వీళ్ళు ఏం చెప్పారంటేనండి పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ రాశారు. సో దీంట్లో వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేశారు అంటే కనుక పావర్టీని ఆన్ బేసిస్ ఆఫ్ క్యాలరీస్ లో క్యాలిక్యులేట్ చేశారు. వీళ్ళు ఏం చెప్పారు? ఒక రోజుకి ఒక పర్సన్ కి
2250 క్యాలరీస్ కావాలి అని చెప్పేసి అన్నారు. ఓకేనా అండి. తర్వాత ఇన్ 1962 ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కూడా కన్సిడర్ చేశారు. ఏది ఈ పావర్టీని క్యాలిక్యులేట్ చేశారు. వీళ్ళు ఎలా తీసుకున్నారు అంటే కనుక ఎంపీసీఈ. ఇందాక మీకు నేను ఫస్ట్ డెఫినేషన్స్ లో చెప్పాను కదండి, డైలీ క్యాలరీస్ తీసుకోవటం కోసం ఒక పర్సన్ మంత్లీ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ పెడతారు అని. సో ఇది చూడండి, ఆ రోజుల్లో అర్బన్ లో అయితే గనక 25 రూపాయలు, రూరల్ లో అయితే గనక 20 రూపీస్ ఖర్చు పెడుతున్నారని చెప్పారు. నెక్స్ట్ అండి, దీని మీద మనకి సంబంధించిన ఇంపార్టెంట్ కమిటీస్. ఈ ఇంపార్టెంట్ కమిటీస్ ఎందుకు వేశారు అంటేనండి, ఈ పావర్టీని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఫస్ట్ కమిటీ వైకే అలఘా కమిటీ 1977లోనండి. వీళ్ళు రూరల్ ఏరియాస్ లో 2400 క్యాలరీస్ ఒక పర్సన్ కి కావాలి. అలానే అర్బన్ లో వచ్చేటప్పటికి 2100 క్యాలరీస్ అర్బన్ ఏరియాస్ లో ఉండే ఒక పర్సన్ కి కావాలి అని చెప్పారు. ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక పర్సన్ కి ఇన్ని క్యాలరీస్ కావాలి. అర్బన్ లో వచ్చేటప్పటికి వర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంత మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారన్నారండి. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు 1989లో ప్రొఫెసర్ లడక్వాలా ఎక్స్పర్ట్ గ్రూప్ ని వేశారండి. ఈయన ఏం చెప్పాడు, సేమ్ ఇదే బేసిక్ కాన్సెప్ట్ ని తీసుకున్నారండి. దిస్ కమిటీ డిఫైన్ పావర్టీ లైన్ ఆన్ బేసిస్ ఆఫ్ హౌస్ హోల్డ్ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అండి. సేమ్ దాన్నే తీసుకున్నారు. సో ద కమిటీ యూజ్డ్ సిపిఐ సిఎల్ అండ్ సిపిఐ ఏఎల్. అంటే కనుక అప్పుడు మనకి 2 సెక్టార్స్ గా తీసుకున్నారు. ఇండస్ట్రియల్ లేబర్స్ కి అయితే ఎలా ఉంటుంది, ప్లస్ అగ్రికల్చర్ లేబర్స్ కి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎలా ఉందనేది తీసుకొని వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి సురేష్ టెండూల్కర్ కమిటీ. వీళ్ళని 2005లో వేస్తే వీళ్ళ రిపోర్ట్ 2009లో ఇచ్చారండి. ఈయన హీ క్యాలిక్యులేటెడ్ పావర్టీ బేసింగ్ ఆన్ ఎంపీసీఈ తీసుకున్నారండి. సేమ్ ఏది ఆ డైలీ క్యాలరీస్ తీసుకోవటం కోసం కంప్లీట్ గా ఒక మనిషి మంత్లీ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాడు అనే దాంతో పాటు ప్లస్ ఎడ్యుకేషన్, క్లాత్స్, ఫుట్వేర్, హెల్త్ అండ్ డ్యూరబుల్ గూడ్స్, ఇవి త్రూ అవుట్ ఇయర్ కి ఎంత పెడుతున్నారనే తీసుకున్నారండి. దీని ప్రకారం సురేష్ టెండూల్కర్ కమిటీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. సో అలా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు పావర్టీ రేట్ వచ్చేటప్పటికండి 21.9% 2011లో ఉంది. సో ఎంపీసీ రూరల్ లో వచ్చేటప్పటికి 816 రూపీస్ ఏమో పర్ మంత్ ఖర్చు అయింది ఒక పర్సన్ కి. అలానే అర్బన్ ఏరియాస్ లో ఎంపీసీ 1000 రూపీస్ ఖర్చు అయింది ఒక పర్సన్ కి. ఓకేనా అండి. తర్వాత దీని మీద ఏదైతే ఇంత చెప్పారో, మీరు పేదరికాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు గోల చేసేటప్పటికి ఈ కమిటీ రిపోర్ట్ మీద వెంటనే 2012లో సి రంగరాజన్ కమిటీ అని చెప్పేసి వేశారండి. ఈ సి రంగరాజన్ కమిటీ వాళ్ళు 2012లో వేస్తే వీళ్ళు 2014లో రిపోర్ట్ చేశారండి. సో ఈయన రిపోర్ట్ ప్రకారము పావర్టీ రేట్ వచ్చేటప్పటికి 29.5%. అలాగే ఎంపీసీ రూరల్లో వచ్చేటప్పటికి 972 రూపీస్ ఖర్చు అయిందండి. అర్బన్ లో అయితే కనుక ఎంపీసీ 1407 రూపీస్ అనేది ఖర్చు అవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ అరవింద పనగారియా టాస్క్ ఫోర్స్ అని వేశారండి. ఇది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేశారు. అసలు యాక్చువల్ గా మనకి ఈ పావర్టీకి అసలైన డెఫినేషన్ ఏంటి చెప్పండి అని చెప్పేసి అరవింద్ పనగారియా అని అడిగితే ఈయన ఏం చేశారంటే 1.5 year వర్క్ చేసిన తర్వాత మేము పావర్టీ లైన్ ని సరిగ్గా డిఫైన్ చేయటం చాలా కష్టం ఇండియా లాంటి కంట్రీస్ లో. సో ఈయన వీళ్ళు కూడా ఈ కమిటీ దేని సపోర్ట్ చేసిందంటేనే టెండూల్కర్ కమిటీని సపోర్ట్ చేసింది. అంటే చూసాం కదండి, ఈ క్యాలరీస్ ఇవే తీసుకున్నారు. క్యాలరీస్ అందరు ఇవేనండి క్యాలిక్యులేషన్. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేజర్ టైప్స్ ఆఫ్ పావర్టీ. పావర్టీలో 2 రకాలు ఉంటాయి, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి, ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ద పీపుల్ కెనాట్ ఫుల్ఫిల్ దైర్ మినిమం బేసిక్ నీడ్స్. వీళ్ళకు ఉండే మినిమం బేసిక్ నీడ్స్ కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేదండి ఏది డెవలపింగ్ కంట్రీస్ లో. మన ఇండియాలో తీసుకున్నాం అనుకోండి, మినిమం బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వని కండిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అబ్సల్యూట్ పావర్టీ. రిలేటివ్ పావర్టీ ఇది చూడండి, ఇట్ రిఫర్స్ టు ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంపేర్డ్ టు ఎకనామిక్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ విత్ ఇన్ ద సేమ్ సరౌండింగ్.
That is the comparison between 5 to 10% of rich and 5 to 10% of. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మనం హైదరాబాద్లో తీసుకుందామండి. హైదరాబాద్లో తీసుకున్నప్పుడు మనము జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక 5 to 10% పీపుల్ది, అలానే స్లమ్ లో ఉన్న వాళ్ళది ఒక 5 to 10% వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నాం అనుకోండి, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే వచ్చేది ఏంటండి రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ ఎక్కువగా ఎలాంటి కంట్రీస్ లో చూస్తా ఉంటే డెవలపింగ్ కంట్రీస్, అంటే ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటాం. రిలేటివ్ పావర్టీ అంటే కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం యుఎస్ఏ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి గిని అనే ఆయన ఒక ఇండెక్స్ ఇవ్వడం జరిగిందండి. అలానే ఈ కర్వ్ని ఏమంటారంటే లారెంజ్ కర్వ్. గిని కోఫిషియంట్ ఆర్ గిని రేషియో ఆర్ ఏ నార్మలైజ్డ్ గిని ఇండెక్స్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ స్టాటిస్టికల్ dispersion intended to represent the income or wealth distribution of a nation's resident and is the most commonly used measure of inequality. ఇది రిలేటివ్ పావర్టీకి సంబంధించి చూపిస్తుందండి. ఏది ఈ కర్వ్. సో పావర్టీలో మనకు వచ్చే కర్వ్ ఏంటి అంటే కనుక లారెంజ్ కర్వ్, దాని నుంచి వచ్చే కోఫిషియంట్ గిని కోఫిషియంట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. సో ఈ వాల్యూస్ వచ్చేటప్పటికి 0 to 1 మధ్యలో ఉంటుందండి. 0కి దగ్గరలో ఉంటేనేమో ఇన్ఈక్వాలిటీస్ తక్కువగా ఉన్నట్టు, 1కి దగ్గరలో ఉంటే కనుక ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. ఓకేనండి. ఇది గిని కోఫిషియంట్ ఆఫ్ 0 ఎక్స్ప్రెసెస్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, గిని కోఫిషియంట్ ఆఫ్ 1 ఎక్స్ప్రెసెస్ మాక్సిమల్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా అండి. నెక్స్ట్ పావర్టీని క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు 3 మెథడ్స్ని యూజ్ చేశారండి. ఫస్ట్ వన్ యూఆర్పి అంటే యూనిఫామ్ రెఫరెన్స్ పీరియడ్. వీళ్ళు ఎంపీసీని కన్సిడర్ చేసుకున్నారండి ఈ దానికి సంబంధించి. నెక్స్ట్ ఎంఆర్పి మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్. దీంట్లో వచ్చేటప్పటికండి ఎంపీసీతో పాటు ఎడ్యుకేషన్, క్లాత్స్, ఫుట్వేర్, హెల్త్, డ్యూరబుల్ గుడ్స్ ఇది త్రూ అవుట్ 1 year అనేది తీసుకుంటారండి. ఎంపీసీనేమో మంత్లీ ఉంటుంది, ఇదేమో 1 yearకి ఎంత ఖర్చు పెట్టారని తీసుకుంటారు. అలానే నెక్స్ట్ ఎంఎంఆర్పి మాడిఫైడ్ మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్. ఇది వచ్చేటప్పటికి ఎంపీసీతో పాటు అంటే పైన మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్తో పాటు అదర్ ఇంకా ఫ్యాక్టర్స్ తీసుకున్నారండి. ఏంటి ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము, సిగరెట్, ఇంకా అదర్ ఐటమ్స్కి ఎలా ఖర్చు పెడుతున్నారు అన్ని తీసుకుంటే కనుక మాడిఫైడ్ మిక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్ అనేది తీసుకుంటారు. ఓకేనా అండి. నెక్స్ట్ పావర్టీ ఇండెక్స్. ఒక్కొక్కళ్ళు కొంతమంది ఎకనమిస్టులు అనేవి వీటికి సంబంధించి ఇండెక్స్లు ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ పావర్టీ ఇండెక్స్, సేన్ ఇండెక్స్. సేన్ అంటే కనుక అమర్త్య సేన్ అండి, బై ప్రొఫెసర్ అమర్త్య సేన్. ఈయనకి 1998లో నుండి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈయన యొక్క బుక్స్ వచ్చి దేంట్లో ఇచ్చారండి, ఈయనకి ఎకనామిక్స్లో ఇచ్చారు. సో ఈయన బుక్స్ వచ్చేటప్పటికి చాయిస్ ఆఫ్ టెక్నిక్స్, వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్, ఈ రెండు ఈయన యొక్క బుక్స్ అండి. ఇన్ 2000లో ఈయన ఏం చెప్పారంటేనండి, హీ సెడ్ దట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సో దట్ ద గవర్నమెంట్ స్కీమ్స్ షుడ్ రీచ్ ద ఎగ్జాక్ట్ నీడీ పీపుల్. మనము యాక్చువల్గా ఏం చేస్తామంటేనండి పావర్టీ లైన్ అని చెప్పేసి ఒక లైన్ గీసుకుంటాం. ఈ లైన్ గీసిన తర్వాత దానికన్నా బిలో పావర్టీ లైన్ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు స్కీమ్స్ ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళకు పోకుండా ఇంకా అట్టడుగు స్థాయి వాళ్ళు కూడా ఇంకా ఉంటారు. సో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని గనక మనము ఐడెంటిఫై చేయగలిగితే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అవి ఎగ్జాక్ట్ పర్సన్స్కి వెళ్తాయి అని చెప్పేసి సేన్ ఇండెక్స్లో చెప్పడం జరిగింది. అలానే నెక్స్ట్ పావర్టీ గ్యాప్. ఇది గౌరవ్ దత్ అండ్ రావెలియన్ అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇవ్వడం జరిగిందండి. సో పావర్టీ గ్యాప్ వీళ్ళు ఏం చెప్పారు అంటే కనుక పావర్టీ లైన్ మైనస్ బీపీఎల్ బై పావర్టీ లైన్. పావర్టీ లైన్లో నుంచి బిలో పావర్టీ పీపుల్ని కనుక తీసేస్తే బై పావర్టీ లైన్ కనుక చేస్తే మనకి పావర్టీ గ్యాప్ ఎంత ఉందో అని చెప్పేసి వీళ్ళు ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో హెడ్ కౌంట్ రేషియో అంటే తలసరి అని చెప్పేసి అనుకోండి. సో పాపులేషన్ ఆఫ్ బిలో పావర్టీ లైన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 చేస్తే కనుక పర్సంటేజ్ హెడ్ కౌంట్ రేషియో మనకు వస్తుందండి. దండేకర్ అండ్ రద్దు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇది 2000లో స్టార్ట్ చేశారండి. ఇది మనకి ఇది వచ్చేటప్పటికి ఇట్ వాజ్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ యుఎన్డిపి అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. వీళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారండి. సో వీళ్ళు తీసుకున్న 3 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ఎన్రోల్మెంట్, ఎంత కాలము స్కూలింగ్ అనేది కంటిన్యూ చేశారు, అలానే చిల్డ్రన్స్ ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు అనేది ఎడ్యుకేషన్లో వస్తుందండి. అదే హెల్త్ కనుక తీసుకుంటే చైల్డ్ మోర్టాలిటీ అండ్ న్యూట్రిషన్. మోర్టాలిటీ అంటే కనుక చిన్నపిల్లలు ఎంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు అనేది మోర్టాలిటీ. అలానే ఇది చూడండి న్యూట్రిషన్ వాళ్ళకి ఎంత అందుతుంది అనేది ఇది ఒక పాయింట్. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఎలా ఉండాలండి? ఎలక్ట్రిసిటీ, ఫ్లోరింగ్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, కుకింగ్ ఫ్యూయల్ అండ్ అసెట్స్. ఇవన్నీ కూడా మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఇంక్లూడ్ అవుతాయండి. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది దీనికి సంబంధించిన ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఇది ఎవరు ఇస్తున్నారు అంటే యుఎన్ సోర్సెస్ అండి. సో FAO, యూనిసెఫ్, హూ అంటే కనుక WHO అండ్ అదర్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారండి. సో వీళ్ళు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడంలో 4 ఇండికేటర్స్ తీసుకున్నారు. అండర్ న్యూట్రిషన్మెంట్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. ఇవన్నీ కనుక తీసుకొని వీళ్ళు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారండి. వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా అండి? ఒకసారి చూడండి. అండర్ న్యూట్రిషన్మెంట్ అంటే కనుక ఎంతమంది పిల్లలకి సరైన ఫుడ్ అనేది ఇంటేక్ ఉండి కూడా దాంట్లో క్యాలరీస్ అనేవి సరిగ్గా ఉండట్లేదు అని అండర్ న్యూట్రిషన్మెంట్. ఇది చైల్డ్ వేస్టింగ్. చైల్డ్ వేస్టింగ్ వచ్చేటప్పటికి షేర్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5 దట్ ఈస్ who have low weight for their height and reflects acute అండర్ న్యూట్రిషన్. అంటే వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవటం అండి. ఇది వెయిట్ లో కానీ హైట్ లో కానీ. ఇది చైల్డ్ వేస్టింగ్. చైల్డ్ స్టంటింగ్ షేర్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5 దట్ ఈస్ who have low weight for their age and reflects chronic అండర్ న్యూట్రిషన్. ఈ క్రానిక్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఎక్కువ రోగాలు బారిన పడటానికి అవకాశం ఉంటుంది. చైల్డ్ mortality under the age of 5, the mortality rate of children that is in part, it is a reflection of the fatal mix of inadequate nutrition and unhealthy environments. చైల్డ్ మార్టాలిటీ అంటేనండి చిన్నప్పుడు 5 years లోపల పిల్లలు ఎవరైతే చనిపోతూ ఉంటారో వాళ్ళ దాంట్లో ఆ చావులకు కారణం ఏదవ్వచ్చండి? ఇనాడిక్వేట్ న్యూట్రిషన్, అలాగే అన్హెల్దీ కండిషన్ ఎన్విరాన్మెంట్స్ కూడా. ఇవన్నీ కూడా చైల్డ్ మార్టాలిటీలో వీళ్ళు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడం దాంట్లో తీసుకున్నారండి. ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించిన ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ వైజ్ ఇండియాలో పావర్టీ కనుక తీసుకుంటేనండి షెడ్యూల్ ట్రైబ్స్ లో ఎక్కువ ఉందండి. ట్రైబల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి 43%, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 29.4%, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి ఓబీసీ వీళ్ళు 20.7 ఉన్నారు. అదే ఓసీలో వచ్చేటప్పటికి 12.5% ఉన్నారు. అదే రిలీజియన్ వైజ్ గా తీసుకుంటేనండి బుద్ధిస్టులలో 35% ఉందండి. కానీ ఓవరాల్ ఇండియాలో ఉండే పాపులేషన్ లో బుద్ధిస్టులు తీసుకుంటే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. సో వాళ్ళ దానికి నెక్స్ట్ మనం ఎవరిని కన్సిడర్ చేసుకోవచ్చు అంటేనండి ముస్లిమ్స్. వీళ్ళు 25.4%. హిందూస్ వచ్చేటప్పటికి 21.9%, మిగతాది ఇంకా అదర్స్ అండి. సో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ఇన్ పూర్ ఆర్ ఫస్ట్ వచ్చేటప్పటికండి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఇవి ఉండటం జరిగింది. సో గవర్నమెంట్ ఈ పావర్టీని తగ్గించడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటుందనేది మనం చూడాలండి. స్టార్టింగ్ నుంచి వీటికి సంబంధించి గవర్నమెంట్ ఇంపార్టెంట్ ఇస్తూనే ఉంది. కానీ 5th, 6th లో వచ్చేటప్పటికంటే 5th, 6th 5 year ప్లాన్స్ లో మేజర్ ఇంపార్టెన్స్ అనేది దీనికే ఇచ్చారు. థీమే ఇదనమాట. సో ఫస్ట్ చూడండి ప్రోగ్రామ్స్. వీళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడానండి ప్రోగ్రామ్కి ఎక్కువగా మనం ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IRDP 1978లోనండి.
అలానే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 1985, ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ 15th August 1995, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఆగస్ట్ 1995, జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన 1st April 1999, అన్నపూర్ణ 99 నుంచి 2000 కండి. నెక్స్ట్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ 2000, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ MGNREGA 2005. పార్లమెంట్లో పాస్ అయిన ఏకైక యాక్ట్ ఇదేనండి. ఏది? గవర్నమెంట్ మీకు పావర్టీ ఎలివేషన్ కి సంబంధించి ఒక ప్రోగ్రాము చట్టబద్ధం చేయబడింది ఏదంటే ఇదే. ఓకేనా? బిట్స్ లో కూడా ఒక్కొక్కసారి అడుగుతారండి ఇది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ 2007, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ 2000, ఇది ఇంపార్టెంట్. తర్వాత IRDP ఇంపార్టెంట్. ఫుడ్ ఫర్ వర్క్, అన్నపూర్ణ. నెక్స్ట్ MRGA, అదే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ 2011. ఇంకా ఫర్దర్ ప్రోగ్రామ్స్ అండి. ఇవన్నీ మోడీ గవర్నమెంట్ వచ్చాక మనకి ఇంప్లిమెంట్ అయినవి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 2014, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2015, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2016, అంటే గ్యాస్ కి సంబంధించి ఇచ్చారు కదండి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2016, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ పోషణ్ అభియాన్ 2018, ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ 2019, ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి 2020లో దీన్ని ఇవ్వడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అండి. టోటల్గా పావర్టీకి సంబంధించి ఇదండి. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు వీడియోస్ అనేవి కొత్తగా అప్లోడ్ అయినప్పుడు మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.